నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ. ఈరోజు వార్తా కందంలోకి వెళ్దాం. ఈరోజు వార్తలు ఎట్లున్నాయంటే గవర్నమెంట్లకేమో సంతోషం, పేద ప్రజలకేమో బాధ అనేటట్టున్నది. చూద్దాం. హిడ్మా ఎన్కౌంటర్ ముగిసిన మోస్ట్ వాంటెడ్ నేత శకం మాడ్వి హిడ్మా. మావోయిస్టు దళాలకు ఈయనంటే ఒక భరోసా, ఈయనంటే ఒక బాధ్యత, ఈయనంటే ఒక ప్రేమ. ఇతనుండు అంటే మావోయిస్టు దళాలకు ఈయన ఉన్నాడు అంటే గుండెల్లో కొండంత బలం. మాడ్వి హిడ్మా అనేటతను మావోయిస్టు సంఘాలల్లా జరగని పేరు రాసుకున్నాడు. ఈయనంటే మెరుపుదాడులకు మారుపేరు. ఈయన మాడ్వి హిడ్మా అంటే మెరుపుదాడులకు మారుపేరు. అతను టార్గెట్ ఫిక్స్ చేసిండంటే కానీ పని అంటూ ఉండదు. ఆయన టార్గెట్ ఫిక్స్ చేసిండంటే 24 గంటల లోపే టార్గెట్ ఫినిష్ చేస్తాడు. ఇట్లాంటి క్యాండిడేట్. ఆయన చదువుకున్నది 5వ తరగతి, 17 సంవత్సరాల ఏజ్ లోనే మావోయిస్ట్ లో జాయిన్ అయిపోయాడు. ఆయన ప్లాన్ చేసిండు. ఆయన వ్యూహం ఎట్లుంటదంటే ఆయన ప్లాన్ చేసిండంటే 24 hours లో ఫినిష్ చేస్తాడు టార్గెట్. అట్లుంటది మాడ్వి హిడ్మా అంటే. అతను అంటేనే మెరుపుదాడులకు మారుపేరు. భద్రతా దళాలకు చిక్కడు, ఎంత గాలించినా దొరకడు. ఆయన అనుకుంటే భద్రతా దళాలు ఎంత స్కెచ్ చేసి పట్టుకోవాలనుకున్నా కూడా ఆ స్కెచ్ ను తిప్పికొట్టేలాగైనా తప్పించుకుంటాడు. భద్రతా దళాలు కూడా ఎన్నిసార్లు వెతకడానికి పోయినా కూడా, ఎన్నిసార్లు కాల్చిపడేతామని చెప్పేసి వెతికినా కూడా ఒక్కసారి కూడా దొరకాలి ఇప్పటివరకైనా. ఆ భద్రతా దళాలు కూడా వెతకనికి పోయిన వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే కొంతమంది ఒక 10 మంది 5 మంది మాకు దొరకాలి అనుకుంటే ఇంకా 5 మంది దొరకకపోతే నయం అనుకుంటారు. అంటే అట్లాంటి మావోయిస్ట్ అతను. ఆయన చేసిన పనులు అట్లాంటివి. కూబింగ్కి వెళ్ళిన ప్రతిసారి అతను దొరకాలని ఒకవైపు, అతను దొరకొద్దు అని ఇంకోవైపు సాయుధ బలగాలు గట్టిగా కోరుకునే మావోయిస్టు నాయకుడిన మాడ్వి హిడ్మా అనేట అతను దొరకాలని ఒకవైపు, అతను దొరకొద్దని ఇంకోవైపు సాయుధ బలగాలు గట్టిగా కోరుకునేయంట. అంటే ఆయన పైన ఉన్న ఆలోచన అట్లాంటిది అనమాట. మావోయిస్టు పార్టీ కార్యదర్శి స్థాయి నేతలు, కేంద్ర కమిటీ సభ్యులు, కమాండర్లు ఎందరు దొరుకుతున్నా, ఎందరు ఎన్కౌంటర్లలో తలవాలుస్తున్నా అతడు కావాలి, అతడు దొరికితే చాలు అని పోలీసులు పదే పలవరించేవారు. ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ అనేక రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ ఇతను. ఎట్టకేలకు ఇన్నేళ్లకు ఆంధ్రప్రదేశ్ బలగాల చేతిలో ఎన్కౌంటర్ అయ్యాడు. ఆయనే హిడ్మా. మావోయిస్ట్ పార్టీలో ఇతడే ఒక సైన్యం, పార్టీ అగ్రశ్రేణి, సాయుధ దళానికి అతడే సారథి. 2025 నవంబర్ 30 లోపు హిడ్మాను మట్టు పెట్టాలని కేంద్రం పెట్టుకున్న డెడ్ లైన్ ముందుగానే ఏపీ బలగాలు ఆ పని చేసేసాయి. కేంద్రం ఆల్రెడీ డెడ్ లైన్ పెట్టుకుందంట. నవంబర్ 30 లోపు మావోయిస్టు పార్టీ అగ్రనేత అయినటువంటి హిడ్మాను హతమార్చాలని ఆల్రెడీ డెడ్ లైన్ పెట్టుకుందంట గవర్నమెంట్. డెడ్ లైన్ ఏపీ పోలీసులు ముందుగానే కంప్లీట్ చేసినట్టు. 18 రోజే మావోయిస్ట్ హిడ్మాను హతమార్చడం జరిగింది. ఎన్కౌంటర్ లో కాల్ చేశారు. ఆయననే కాదు, ఆయనతో పాటు ఆయన భార్యని ఇంకా 6 మంది మావోయిస్టులను కూడా కాల్చి చంపడం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుపల్లి అడవుల్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ లో హిడ్మా, ఆయన సహచరి మడకం రాజే అలియాస్ రాజక్కతో పాటు మరో 4 మరణించారు. ఆపరేషన్ కగార్లో ఇదో కీలక మలుపు. ఆదివాసి కుటుంబంలో పుట్టి బాలుడుగానే ఆయుధం పట్టి మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరిగా ఎదిగిన మాడ్వి హిడ్మా మరణం మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. నిజంగానే కూడా ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దిశానిర్దేశం చేసే నేత ఈయననే. మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో అందులో 6 మంది మరణించిన వాళ్ళు అతని భార్యతో పాటు ఇంకా కొంతమంది ఉండ్రి. వాళ్ళు తప్పించుకున్నారు. వాళ్ళు తప్పించుకొని పారిపోయారు. వీళ్ళు ఎవరైతే చనిపోయారో వీళ్ళ 6 మంది వీళ్ళు సహచరులు. కానీ వాళ్ళకు నేతగా వ్యవహరించింది మాత్రం మీ మాడ్వి హిడ్మానే. ఈయనతో పాటు ఈయన భార్య కూడా ఉన్నది. మావోయిస్టు పార్టీలో ఈయన భార్య కూడా ఉన్నది. నిన్న 2 ఎన్కౌంటర్ చేశారు. 2తో పాటు ఇంకా 6 మందిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. మిగతా ఇంకా కొంతమంది మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పించుకొని పారిపోయారు. ఏపీలోని మారేడుపల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్. మాడ్వి హిడ్మా, ఆయన భార్య 6 మృతి. సేఫ్ జోన్ కోసం దండకారణ్యం దాటిన దళం. మారేడుపల్లి మీదుగా ఒడిశా వెళ్లాలనే వ్యూహం. హిడ్మా ఉనికిపై ఏపీ పోలీసులకు పక్కా సమాచారం అందడంతో 4 రోజులుగా బలగాలతో కూబింగ్. తెల్లవారుజామున ఎన్కౌంటర్, 6 మృతి. తప్పించుకున్న మరికొందరు మావోయిస్టులు, ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం. సేఫ్ జోన్ కోసం అంటే ఆల్రెడీ గవర్నమెంట్ వీళ్ళ పైన, మావోయిస్టుల పైన ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేసుకున్నది. ఆల్రెడీ ఎవరైతే లొంగిపోవాలనుకుంటారో వాళ్ళు లొంగిపోయినకే రమ్మని చెప్పింది. కొంతమంది లొంగిపోయారు కూడా. కొంతమంది లొంగిపోయారు. లొంగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూబింగ్లు చేసి రెగ్యులర్ గా కూబింగ్లు చేస్తూనే ఉన్నారు వీళ్ళని పట్టుకోవాలని. కానీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే కనిపించిన దాన్ని దొరకలేరంటే కనిపించిన దాన్ని కాల్ చేయండి అని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చేసింది. దానికోసం వీళ్ళు రెగ్యులర్ కూపింగ్ చేయడం వల్ల వాళ్ళకు ప్రశాంతత లేకుండా వాళ్ళు సేఫ్ జోన్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు కంటిన్యూగా. అదే తరహాల సేఫ్ జోన్ కోసం దండకారణ్యం దాటిన దళం మారేడుపల్లి మీదుగా ఒడిశా వెళ్ళాలనే ఆలోచనతోటి బయలుదేరారు వాళ్ళు. వాళ్ళ ఉనికిని పసిగట్టిన వాళ్ళు వాళ్ళకు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పక్కా ప్లాన్ తోటి, పక్కా స్కెచ్ తోటి ఇంకా దొరుకుతారు అనే స్కెచ్ తోటి డైరెక్ట్ అటాక్ చేసారు వాళ్ళ పైన. అటాక్ చేసిన తరంలో హిడ్మా, అతని భార్య ఇంకా 6 మంది మావోయిస్టులు మరణించడం జరిగింది. ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. హిడ్మా, అతని భార్య ఇంకా 6 మంది మావోయిస్టులు ఆ ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. ఏదేమైనా మావోయిస్టులకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. గిరిల్లా గుండెలయ. దండకారణ్యంలో అలజడి రేపిన ఆదివాసీ నేత హిడ్మా. చదివింది 5వ తరగతి, 17 ఏళ్లకే దరంలో చేరిక.
గెరిల్లా దాడుల్లో గట్టి పట్టు, వ్యూహం పన్నాడంటే టార్గెట్ ఫినిష్. పిఎల్జీఏ సేనానిగా పలు దాడులు, దళాలకు టీచర్, భర్తకు చేదోడుగా హిడ్మా భార్య రాజే ప్రస్థానం. ఆయనతో పాటే మృతి, భర్తతో పాటే భార్య కూడా మరణించడం జరిగింది. 50 మంది నక్సల్స్ అరెస్ట్. ఒకే రోజు ఏపీలోని 5 జిల్లాల్లో అదుపులోకి. బెజవాడ సమీపాన 32 మంది, ఏలూరు, కుప్పవరం, అమలాపురంలో 18 మంది, న్యూ ఆటనా నగర్లో తలదాచుకున్న నక్సల్స్. ఏపీలో న్యూ ఆటో నగర్లో తలదాచుకున్న వాళ్ళు ఒక బిల్డింగ్లా, ఒక G+2 బిల్డింగ్లా వాళ్ళు తలదాచుకోవడం జరిగింది. 8 గంటల పాటు ఆపరేషన్, అరెస్ట్. వీరంతా హిడ్మా అగ్రనేత దేవ్జీ రక్షణ సిబ్బంది. ఇప్పుడు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అరెస్ట్ చేయబడిన వాళ్ళు ఎవరైతే 50 మంది ఉన్నారో, ప్లస్ తప్పించుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా హిడ్మాకు ప్లస్ దేవ్జీకి ఇద్దరికి రక్షణ సిబ్బంది. వాళ్ళిద్దరికి రక్షణగా వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ రక్షణగానే వీళ్ళందరూ పనిచేస్తున్నారంట. ఇది బూటకపు ఎన్కౌంటర్. హిడ్మాను పట్టుకొని కాల్చి చంపారు, విచారణ జరిపించాలి ప్రజా సంఘాలు. ఖనిజ వనరులను కార్పొరేటర్లకు అప్పగించే కుట్ర, హరగోపాల్. జంగిల్ రాజ్కు పరాకాష్ట, కూనంనేని. డెడ్ లైన్ కు ముందే ఎన్కౌంటర్, ఈ నెల 30 లోపే ముగించాలన్న షా. మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ, చివరి దశకు ఆపరేషన్ కగార్. దేవ్జీ తిరుపతి ఎక్కడ? దీంట్లో మోస్ట్ వాంటెడ్ నక్సలైట్లల్లా హిడ్మా, దేవ్జీ. మాడ్వి హిడ్మా అనేటతను, దేవ్జీ అనేటతను మెయిన్. ప్రజా సంఘాలన్నీ కూడా ఇప్పుడు విచారణ జరిపించాలని కోరుతున్నారు. ఎందుకంటే హిడ్మాను ఎన్కౌంటర్లో కాల్ చంపలేదు, పట్టుకొని ఎన్కౌంటర్ చేశారని చెప్పి ప్రజా సంఘాల ఆరోపణలు. ప్రజా సంఘాలు అవే కోరుతున్నాయి. ఇప్పుడు హిడ్మాను పట్టుకొని కాల్ చంపారు, విచారణ చేయాలి దీనిపైన ఖచ్చితంగా అని చెప్పి. ప్రజల సమాచారం బీఆర్ఎస్ పరం, రాజకీయ లబ్ధిలకు వాడుకున్న గత సర్కారు, ఇది తీవ్రమైన నేరం. సమగ్ర విచారణ జరిపిస్తాం, బాధ్యులపై కఠిన చర్యలు. ఆంధ్రజ్యోతితో మంత్రి దుద్దిల్లా. మీ సేవ వాట్సాప్ సేవలు ప్రారంభం. మెట్రోలో భాగస్వామిగా కేంద్రం, రెండో దశ విస్తరణపై వచ్చే ఏడాది మార్చి కల్లా నిర్ణయం. మూసీ పునరుజ్జీవంలో తొలి విడత 9.9 కిలోమీటర్ల పనులు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. 2019 నాటి గ్రూప్ 2 ఫలితాలు రద్దు. పార్ట్ బి ట్యాంపరింగ్ చేసిన వారి ఎంపిక తప్పు, మళ్లీ దిద్ది ఫలితాలు వెలువచ్చండి. 8 వారాల్లో నియామకాలు, టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు. మరో వార్త చూసుకుందాం. ప్రత్యేక శ్రద్ధతోనే పట్టణ ప్రగతి. సీఎంలు మారిన రాష్ట్ర అభివృద్ధి విధానంలోనూ ఎలాంటి మార్పులు లేవు. అందుకే తెలంగాణ పెట్టుబడిదారులకు స్వర్గధామం. మాకు న్యూయార్క్, టోక్యోలతోనే పోటీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎంలు ఎంతమంది మారినా పట్టణ ప్రగతి మాత్రం ఎట్లాంటి జాప్యం కలగదనే విషయం సీఎం గారు వెల్లడిస్తున్నారు. మనకు పోటీ కూడా న్యూయార్క్ సిటీ, టోక్యో సిటీలతో పోటీ, కానీ ఎవరితో పోటీ పడడం అనేది కూడా చెప్తా ఉన్నారనమాట. ఇంకో వార్త. 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు. హైదరాబాద్లో నేడు లాంఛనంగా ప్రారంభిస్తున్న సీఎం. అనంతరం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్. గురువారం నుంచి జిల్లాల్లో పంపిణీ. 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో బతుకమ్మ చీరలు ఏమైతే ఇచ్చారో ఇప్పుడు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయడం ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు సీఎం గారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభిస్తున్నారు, లాంఛనంగా ప్రారంభిస్తున్నారు ఏ ఇందిరమ్మ చీరల పంపిణీ. తర్వాత లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడతారంట కొంతమందితోటి. గురువారం నుంచి జిల్లాల్లో పంపిణీ. గురువారం నుంచి మిగతా డిస్ట్రిక్ట్లల్లో మొత్తం 119 డిస్ట్రిక్ట్లల్లో ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించబోతున్నారు. దాని తర్వాత ఇంకా 118 డిస్ట్రిక్ట్లల్లో మిగతా వాళ్ళు పంపిణీ చేస్తారు. గెలుపు బాధ్యత మంత్రులదే. ఎమ్మెల్యేలు, నేతల మధ్య సమన్వయకర్తల్లా ఇన్ఛార్జ్ మంత్రులు. పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమై కాంగ్రెస్ దృష్టి. లోకల్ బాడీ ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్లల్లో పూర్తి కాన్సన్ట్రేషన్ తోటి పూర్తి బాధ్యత మంత్రులే వహించాలని చెప్పేసి సీఎం గారు దిశానిర్దేశం చేసి, ఆ బాధ్యత కూడా ఎట్లా అంటే ఎమ్మెల్యేలకు, లీడర్లకు మధ్యలో ఎట్లాంటి జాప్యం, ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా వాళ్ళ మధ్యలో రథసారథిలాగా ఉండి వాళ్ళకు దిశానిర్దేశం చేసి వాళ్ళ మధ్య సమన్వయకర్తలాగా ఉండి సమన్వయం చేయాలనే ఆలోచన మంత్రులకు ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ దిశగానే పనిచేయాలని చెప్పేసి సీఎం గారు నిర్ణయించారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో డిసెంబర్ 10 తారీఖు లోపు తెలిసిపోతుంది ఎప్పుడు అనేది. డిసెంబర్ 10 తారీఖు తర్వాత ఎలక్షన్ రాబోతున్నాయి. డిసెంబర్ 10 తారీఖు తర్వాత ఎలక్షన్ రాబోతున్నాయి. ఇప్పుడు డిసెంబర్ 9 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని సెలబ్రేషన్స్ చేస్తుంది. ఆ సెలబ్రేషన్స్ ఎలక్షన్ కోడ్ ఉంటే చేయనికి రాదు కాబట్టి ఏం చేస్తారంటే డిసెంబర్ 9 దాకా ఆ సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసి డిసెంబర్ 10 తర్వాత ఏ రోజైనా ఎలక్షన్ కూడా వేయచ్చు. డిసెంబర్ ఎండింగ్లో కానీ జనవరి ఫస్ట్ వీక్లో కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి. స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్ లాస్ట్ వారంలో కానీ జనవరి మొదటి వారంలో కానీ కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు కూడా ఎందుకు ఇంకా పెండింగ్ అంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదంటే సెలబ్రేషన్స్ చేస్తున్నదో ఆ సెలబ్రేషన్స్ డిసెంబర్ 9 తారీఖు వరకు ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ ఉంటే ఆ సెలబ్రేషన్ చేయడానికి రాదు. కాబట్టి ఎలక్షన్ ఈ 9 తారీఖు ఇవన్నీ ప్రోగ్రామ్స్ అయిపోగానే
ఎలక్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ మొన్ననే గట్టి నిర్ణయం తీసుకున్నారు, ఇంకా దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు సీఎం గారు. వార్త రైతుల గురించి ఉన్నట్టుంది. పత్తి రైతుకు క్వింటాకు ₹1400 నష్టం, కేటీఆర్ ఆరోపణ. ఆదిలాబాద్ బైంసాలో మార్కెట్ యార్డ్లో పరిశీలన. క్వింటాకు 1400 నష్టం చేస్తారని చెప్పేసి కేటీఆర్ ఆరోపించారు. ఇంకో వార్త, 9.2 కిలోల బంగారంతో సత్యసాయి విగ్రహం, వైభవంగా బాబా జయంత్యుత్సవాల ప్రారంభం. నేలు పాల్గొననున్న ప్రధాని. శ్రీ సత్యసాయి జిల్లాలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక పట్టణం పట్టపుర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాల్లో మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్చారణలు, వేలాది మంది భక్తుల సాయి నామస్మరణల నడుమ వెండి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. 9.2 కిలోల బంగారంతో సిద్ధం. 9.2 కిలోల బంగారు విగ్రహం చేపించినంట.